లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దేనికి యూజ్ చేస్తానని. అయితే నేనైతే డ్రై ఫ్రూట్స్ అంటే ఏదో ఒక రోజు మనకు బద్ధకం అనిపిస్తది. ఒకేసారి మనం ఇలా వేసేసుకున్నాం అనుకో మనకి చాలా ఈజీగా ఉండిద్ది. మనం ఏ రోజు జ్యూస్ చేసుకుంటాం ఆ ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని మరుసటి రోజు జ్యూస్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండిద్ది. మా పాప కోసం అయితే ఒకప్పుడు డైలీ అంటే ప్రతి నెల 1000 అయితే సైడ్‌కి తీసిద్దని డాక్టర్‌కి. అలాగే దానికి జ్వరం వచ్చేది ఎప్పుడు కూడా. ఇప్పుడైతే అసలు జ్వరం కూడా రావట్లేదు. అసలు ఇలాగ ఒక్కసారి మనం జ్యూస్ చేసుకొని తాగామంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండుద్ది. అంతేకాదు గుండె ఆరోగ్యానికి మంచిది. ఫైబరు, ప్రోటీను, చర్మ ఆరోగ్యానికి చాలా బాగా యూజ్ అవుద్ది. అంతేకాదు ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండుద్ది జీడిపప్పులోని. జ్ఞాపక శక్తి పెరుగుద్ది. వాల్‌నట్స్ వల్ల విటమిన్ ఏ ఉండుద్ది. పొద్దుతిరుగుడు పప్పులోని విటమిన్ ఈ ఉండుద్ది. అంతేకాదు అవిసె గింజల్లోని ఒమేగా 3 ఇది హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా యూజ్ అవుద్ది. వెయిట్ లాస్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుద్ది ఈ జ్యూస్ తాగడం వల్ల. అందరూ అంటే డైలీ కాకపోయినా ఒక రోజు తప్పించి ఒక రోజైనా తాగండి. నేనైతే 6 డేస్ డైలీ తాగుదామని ఇలాగైతే తెప్పించుకున్నాను. ఇలా అయితే మనకి కష్టం అనిపించదు. చాలా ఈజీగా ఉండుద్ది. నైట్ పూట నానబెట్టి మార్నింగ్ జ్యూస్ చేసేసుకోండి. అంతే చాలా బాగుండుద్ది. నేనైతే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నాను. ఇక్కడ మాకు చాలా వేడిగా ఉంది. మీకు కూడా నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. బాయ్.